కార్పొరేషన్ 47వ డివిజన్లో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారం మాత్రం జోరుగా కొనసాగుతుంది. ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థి బొల్లం భీమయ్యను గెలిపించాలంటే ఈరోజు మంచిర్యాల మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఈరోజు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. వారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈ 47వ డివిజన్లో ప్రచారం ఎలా ఉంది? ఎక్కడ పోయినా కూడా మేము మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున ప్రజలు ఆదరిస్తున్నారు. మా కార్పొరేటర్ అభ్యర్థుల అందరూ కూడా గెలుపు అవకాశాలు పూర్తి తథ్యం అని చెప్పేసి తప్పకుండా వాళ్ళకి విజయం లభిస్తుంది అని మేము భావిస్తున్నాం. అయితే ప్రతిదీ దీనికి మేము ప్రధాన ఎజెండాగా ఏం తీసుకుంటున్నామంటే ప్రేమ్సాగర్ రావు గారు ఈ 2 ఏళ్లలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రో మిగతా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఎక్కడ జరగని అభివృద్ధి మంచిర్యాలలో జరుగుతుంది. ఇక్కడ వేల కోట్ల నిధులు తీసుకొచ్చి ప్రేమ్సాగర్ రావు గారు ఇక్కడ పనిచేస్తున్నారు. ముఖ్యంగా మేము అంటే ఒక 10 ఏళ్ళు ఈ ఎమ్మెల్యేగా ప్రేమ్సాగర్ రావు గారు గెలవక ముందు 10 ఏళ్ళు మేము ప్రజలతో పాటు ప్రతిరోజు కూడా గడప గడపకు ఊరూరు వాడవాడ కూడా మేము వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తున్నాము. అయితే అప్పుడు చాలా సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఆ సమస్యల మీదనే మేము అసలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రధానంగా విద్య మీద వైద్యం మీద ఆయన దృష్టి కేంద్రీకరించి ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయించడం, అలాగే హాస్పిటల్ కూడా ఇక్కడ ఒక ఐబీలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం, మంచిర్యాలలో ఒక 30 పడకల హాస్పిటల్ నిర్మించడం, రెబ్బన్పల్లిలో ఒక రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి నిర్మాణం జరుగుతుంది. అలాగే లక్షట్పేటలో ప్రైవేట్ స్కూల్స్కి కాలేజెస్కి ధీటుగా అక్కడ ఒక కాలేజ్ స్కూల్ కూడా నిర్మాణం జరిగింది. అలాగే రోడ్స్ కూడా ఇప్పుడు 6 లేన్ రోడ్స్ ఇక్కడ రావాల్సి ఉంది. అది కూడా ప్రేమ్సాగర్ రావు గారు అనారోగ్యం కారణంతో కొంచెం లేట్ అయింది. ఆ రోడ్ వైడనింగ్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ 47వ డివిజన్ మన కాళేశ్వరం బ్యాక్ వాటర్తోని ప్రతిసారి కూడా ఎఫెక్ట్ అవుతుంది. చాలా ఇండ్లు కూడా మునిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రేమ్సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చినాక ఇక్కడ 250 కోట్లతోని కరకట్టల నిర్మాణం అనేది జరుగుతుంది. ఇది ఈ వార్డు ప్రజలకు అది పెద్ద ఊరట్టుని ఇస్తుంది. ఇంకొకటి కార్పొరేషన్ ఎన్నికలు అని అంటే మౌలిక వసతుల కోసమే వీళ్ళు కార్పొరేటర్లు ఎవరైనా పనిచేసేది. ఇక్కడ తాగునీళ్ళ సమస్య అనేది ఆల్మోస్ట్ తీరిపోయింది. 99% తీరిపోయింది. ఎక్కడైనా 1-2 కాలనీలలో చిన్న చిన్న ఏవైనా ఉంటే అవి కూడా సమస్యలు తీరుతాయి. ప్రేమ్సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చినాక 16,500 నల్ల కనెక్షన్లు కొత్తగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొకటి చెత్త సేకరణ కానీ, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం, వీధి దీపాలు ఇట్లాంటివి కూడా ఈ సమస్య లేకుండా కూడా మా కార్పొరేటర్లు రేపు పనిచేస్తారు. తప్పకుండా మన మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి చెందడమే కాకుండా ఇది క్లీన్ అండ్ గ్రీన్గా మా కార్పొరేటర్లు పెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రేమ్సాగర్ రావు గారిని, కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించండి అని చెప్పి పేరున మా భీమన్న గారిని మా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బొల్లం భీమన్న గారిని 47వ డివిజన్ నుండి గెలిపించండి అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కూడా పేరున అభ్యర్థిస్తున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. మనతో పాటు 47వ డివిజన్ అభ్యర్థి బొల్లం భీమన్ ఉన్నారు. మీరు ప్రజలలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు మీకు ప్రజల నుంచి వస్తున్నాయి, మీరు అవి ఎలా తీర్చబోతున్నారు? వారం రోజులుగా మేము ప్రతి ఇల్లు తిరగడం జరుగుతున్నది. మా కార్యకర్తలు, సీనియర్ నాయకులు, ప్రజలందరూ అందరం కలిసికట్టుగా మేము ఇక్కడ తిరగడం జరుగుతుంది. తిరిగిన సందర్భంలో వార్డులో ఎక్కడ కొన్ని రోడ్ల సమస్య కావచ్చు, సీసీ డ్రైనేజీల సమస్య కావచ్చు, ఎలక్ట్రిసిటీ లైన్లు కావచ్చు, కొన్ని రోడ్ల మీద ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఇంకొకటి మనం బోర్వెల్ కొన్ని రోడ్లల్లో కొంచెం దొంగతనాలు జరగడం అది అంటే దానికి నేను ఎలక్షన్స్ అయిపోయినాక నేను సీసీ కెమెరాలు పెడతానని ప్రధాన సమస్య అన్న అది ఒక్క నేను ఆ పనిని చేపడతానని ఆ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఏదేమున్నా ఈ 47వ డివిజన్ అభివృద్ధి కోసం నేను నిరంతరం పాటుపడి ఈ అభివృద్ధి కోసం ఖచ్చితంగా మున్సిపాల్లో నేను ఈ వార్డును నెంబర్ 1 పొజిషన్ తీసుకుపోతానని సందర్భంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ 47వ డివిజన్లో మాత్రం ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి మనతో పాటు డివిజన్ అభ్యర్థి బొల్లం భీమయ్యతో పాటు మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలిపారు.